నేను అరుణానందకి ఈరోజు మబ్బుల పక్షులు వచ్చినాయి చూడలేదు నేను. ఒక ప్రత్యేకమైన రోజులలో అయితే కొంచెం చీకటి చీకటి ఉండగానే లేచి పనులన్నీ చేసుకుంటా. మనకు కూడా వారానికి ఒక్కసారన్నా కొంచెం రిలాక్స్ అన్నట్టుగా ఉండాలి. మరి 6:30 అంతే, 6:30. ఇక ఇప్పుడు ఇక్కడ ముగ్గేసుకుందాం. పక్షులు అల్లరి చేస్తున్నాయి, మీకు కూడా చూద్దామని వచ్చిన. ఇక్కడ ఆడుకుంటా ఇంకా అంతే ఉంది అక్కడ, కానీ అది ఆకులల్లా కనిపిస్తలేదు. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడే మరి మన పూజ అయితే సంపూర్ణమైంది. సర్వమంగళం మాంగళ్యే శివే సర్వాయని నమస్కృత నారాయణి నమస్కృత. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడైతే కందిపప్పు పెట్టిన, పూజ కాగానే సూర్యునికి ఆర్గ్యం ఇచ్చి పప్పు పెట్టిన. అయితే ఇక్కడ వాటర్ అయితే ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ఉప్మా తయారు చేయాలి. ఇక ఉప్మా కోసం ఇక్కడ అన్నీ సిద్ధం పెట్టిన. అయితే ఇప్పుడు మా వారు ఇంకా కొంచెం లేట్ అవుతుందని తను వచ్చేసరికి లేట్ అవుతుందని వెయిట్ చేస్తున్నా. ఈ లోపల పప్పు పెట్టిన, ఇక ఉప్మాకు వాటర్ పెట్టిన. ఆల్రెడీ మనం పూజా రూమ్లో పాలు నైవేద్యంగా సమర్పించినాం. ఇప్పుడు ఉప్మాకు అన్నీ కట్ చేసుకొని ఉప్మా చేసిద్దాం. ఈరోజైతే ముంబై రవ్వ ఉప్మా చేస్తున్నా. మన ఉప్మా రెడీ అవుతుంది, ఉడికిపోయింది. అయితే ఉప్మాను మాత్రం ఒకసారి ఇట్లా తింపి పెట్టి మళ్ళీ ఒక 2 minutesలో సర్వ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, పాలు వేద్దాం. టీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పు మొత్తం ఉడికింది కదా, దీని మీద ఇక టిఫిన్ చేసేదాకా ఉంటుంది. ఇట్లనే టోటల్గా మెత్తగా అయిపోతుంది. అప్పుడు స్టవ్ బంద్ చేసి మూత పెట్టించి ఇక రైస్ కడిగి పెట్టి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేను ఇంకా ఏదన్నా చదువుకునేది ఉంటే ఏదన్నా అప్పుడప్పుడు కొన్ని ఏదన్నా ఒక జపం కూడా వేసుకునేది ఉంటుంది. అంటే పూజా రూమ్లో వేసుడు కాకుండా ఇక్కడ నామ జపం చేసుకుంటా. అట్లా మొత్తానికి 11:30కి 11:45కు మళ్ళీ వంట చేయడం స్టార్ట్ అయితే అటు నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన వంట పప్పుచారు చేస్తున్నా. అది మన పప్పుచారు మసులుతుంది చూడండి. ఇప్పుడు లైట్ పోపు వేస్తున్నా. ఇప్పుడు పోపును పప్పులా ఉన్న పప్పుచారులో రెండిట్లా వేయాలి. వెల్లుల్లిపాయలు బ్రౌన్ అయితేనే టేస్ట్ సూపర్ వస్తుంది. ఇంకా ఇప్పుడు ఒక్కసారి వేడి చేసి స్టవ్ బంద్ చేసుకుందాం అంతే.